Center releases new telecom policy draft తీసారు. సో బేసికల్గా ఒక టెలికాం పాలసీలో రెగ్యులేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం క్విక్గా. ఫస్ట్, టెలికాం బేసికల్గా ఒక సర్వీస్ సెక్టర్ కింద తీయడం జరుగుతుంది. బట్ కొత్త ఫ్యూచర్ ఈజ్ అబౌట్ మేక్ టెలికాం ఒక ప్రోడక్ట్ లెడ్ ఇండస్ట్రీ కింద టార్గెట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బేసిక్ విజన్. సో ప్రోడక్ట్ లెడ్ ఇన్నోవేషన్ ఫోకస్డ్ సెక్టర్ కింద తయారు చేయాలి. సో ఇది ఒక కొత్త సెక్టర్ ఉంది కానీ దాన్ని ఇంకా బాగు చేయడానికి దానికి స్పెషల్ ఫీచర్స్ ఇవ్వాలి, స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాలి, స్పెషల్ పైసలు ఇవ్వాలి. ఒక విజన్ పెట్టుకుంటే దాన్ని బట్టి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద టార్గెట్ విచ్ ఇస్ అ గుడ్ టార్గెట్. టెలికామ్ యాజ్ అ ప్రోడక్ట్ లెడ్ ఇన్నోవేషన్ ఫోకస్డ్ సెక్టర్ కింద చేయాలి. సో ఇది మేజర్ పాయింట్. సో ఇండియాని ఒక టెలికామ్ ప్రోడక్ట్ నేషన్ కింద తయారు చేయాలనేది సింపుల్ చెప్పాలంటే, టెలికామ్ ప్రోడక్ట్ నేషన్ కింద తయారు చేయాలంటే చేస్తే ఇఫ్ యూ డూ ఇట్ దెన్ సిటిజన్స్ రిమైన్ వెరీ సెక్యూర్. సో సిటిజన్స్ సెక్యూర్గా ఫీల్ అవడం మొదలెడతారు. ఇలా జరగాలంటే డిజిటల్ యాక్సెస్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది జరగాలంటే సెక్యూర్ డిజిటల్ యాక్సెస్ అండ్ ఇన్క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీస్ ఆర్ నెససరీ. సో ఈ పాలసీ, ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఈ రెండు డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటేమో యాక్సెస్, ఇంకోటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ టు అచీవ్ దిస్ టార్గెట్. సో EU వాళ్ళది డిజిటల్ కంపాస్ 2030 ఇది ఆల్రెడీ చేస్తుంది. EU వాళ్ళు ఇక్కడ చూసుకోండి, యూరోపియన్ యూనియన్ వాళ్ళు డిజిటల్ కంపాస్ 2030 ఎంఫసైజెస్ సిమిలర్ గోల్స్ ఫర్ ఇంక్లూజివ్ డిజిటల్ గ్రోత్. ఇంక్లూజివ్ అంటే మీనింగ్ ఏంటిది? ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జియోగ్రఫీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సొసైటికల్ స్టేటస్, అందరికీ ఇట్లాంటి యాక్సెస్ దొరకాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మొబైల్ ఫోన్స్. That is the best example. Today, there is no person on this earth without a smartphone. Okay? Anta inclusive delivery of a product to the human beings and the citizens of a country. So, EUలో కూడా ఇట్లాంటి డిజిటల్ యాక్సెస్ అందరికీ దొరకాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక పాలసీ ఉంది. అదే పాలసీ బేస్ మీద ఇండియా కూడా ఒక కొత్త పాలసీ, టెలికాం పాలసీ తీసుకురావడం జరుగుతుంది. సో ఇది దీంట్లో మనకు తెలిసింది ఆల్రెడీ 4G, 5G అండ్ ఫైబర్ ఆప్టిక్స్, వైఫై, ఇవి నెసెసరీస్, ఇవి కావాలి మనకి. దీస్ ఆర్ రిక్వైర్మెంట్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది రిక్వైర్మెంట్స్. టార్గెట్స్ ఏంటిది? స్పెసిఫిక్ టార్గెట్స్ ఏంటిది? 100% 4G తీసుకురావాలని చెప్పేసి, 90% 5G తీసుకురావాలని చెప్పేసి బై 2030. ఇది ఇలా జరగాలంటే టవర్స్ కావాలి. టవర్స్, సెల్ ఫోన్ యాక్సెస్ టవర్స్, సిగ్నల్స్ని అందజేసే టవర్స్. సో టవర్ పెనట్రేషన్ మస్ట్ ఆల్సో ఇంక్రీజ్. సో ఈ రెండు 4G, 5G టార్గెట్స్ రీచ్ కావాలంటే టవర్ పెనట్రేషన్ షుడ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 48% to 80%. 1 million వైఫై హాట్స్పాట్స్ కావాలి మనకి. సో దీస్ ఆర్ ఆల్సో అనదర్ రిక్వైర్మెంట్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో లేవా? ఉన్నాయి, కానీ ఇంకా ఇనీషియల్ నేసెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ భారత్ నెట్, ఇది పెద్ద హిట్. PM వాణి, ఇది కూడా పెద్ద హిట్. ఈ రెండు ప్రోగ్రామ్స్ బేసికల్గా ఈ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి పనికొచ్చే ప్రోగ్రామ్స్. సో టార్గెట్ ఎలా ఉండాలంటే ఫైనల్గా మనం ఈ టెలికాం పాలసీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇన్స్పిరేషన్ ఎవరంటే సౌత్ కొరియా. సో సౌత్ కొరియా అచీవ్డ్ నియర్ 100% 5G coverage by 2023 itself using public-private partnership. So this will be the inspiration for us. South Korea lo enta digital access 100% 5G 5th generation coverage in 2023 లోనే చేస్తారు. అంటే మనం ఇంకా వెనకబడి ఉన్నామని క్లియర్గా అర్థమవుతుంది. బట్ సౌత్ కొరియా లాగా ఇండియాలో కూడా, సౌత్ కొరియా అంటే చిన్న కంట్రీ బై పాపులేషన్ చిన్నది, అందుకే చేశారు. ఇండియాలో అయితే చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇది చూసుకోవాలి మనము. సో
ఈ స్లైడ్లో మనకు పనికొచ్చే పాయింట్స్, టార్గెట్ ఏంటిది ఫస్ట్ పాయింట్. ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే మనకు కావాల్సింది యాక్సెస్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ పాయింట్. ఓకే, ఈ యాక్సెస్ ఇన్ఫ్రా రావాలంటే మనకి టవర్ పెనిట్రేషన్, 4G 5G వైఫై ఇవన్నీ కావాలి. సో ఇవి రిక్వైర్మెంట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. ఓకే, ఇది జరగాలంటే భారత్లో కొన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి. సో ఈ థర్డ్ పాయింట్ నుంచి వీ కెన్ మూవ్ టు దిస్ పాయింట్. ఫ్రమ్ దిస్ పాయింట్ పిఎం వాణి అండ్ భారత్ నెట్ ఈ రెండు రావాలి. మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? సౌత్ కొరియా యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. సో దిస్ ఇస్ ది ఇన్స్పిరేషన్. సో ఈ పాయింట్స్ మనము మన ఫస్ట్ 4 పాయింట్స్ ఆఫ్ ది ఆన్సర్లో రాయాల్సిన మేజర్ పాయింట్స్. అయితే నెక్స్ట్ స్లైడ్లో ఇంపార్టెంట్ ఏముంది? సో సౌత్ కొరియాని మనం ఇన్స్పిరేషన్ కింద పెట్టుకున్నాం. అది కాకుండా క్లైమేట్ పరంగా కూడా మనకి ఇండియాకి సెట్ గోల్స్ ఉన్నాయి. సో అవి అచీవ్ చేయాలంటే కార్బన్ ఫుట్ ప్రింట్ భయంకరంగా తగ్గించుకోవాలి. సో కార్బన్ రిడక్షన్ అండ్ రీసైక్లింగ్ ఈ రెండు ఈజ్ ద టార్గెట్, అనదర్ పాయింట్. సో దీనివల్ల 30% రిడక్షన్ ఇన్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎందుకంటే ఎనర్జీ కావాలి ఇవన్నిటికి. సో ఎనర్జీ ప్రొడక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, మీకు తెలిసిందే. దానివల్ల అండ్ ఈ రీసైక్లింగ్లో రీయూజ్ ఆఫ్ టెలికామ్ వేస్ట్ మెటీరియల్స్ ఇదొక టార్గెట్. నెక్స్ట్ మనకి ఎనర్జీ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గాలంటే రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని వాడాలి. సో బెస్ట్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? సోలార్ పవర్ టవర్స్ వాడుకుంటే బెటర్. సో ఇది సొల్యూషన్. ఇది గ్రీన్లో పెడతా. సో దట్ ఈ టార్గెట్స్ అచీవ్ చేయాలంటే మనకి ఒక సోలార్ పవర్డ్ టవర్స్ ఫస్ట్ పాయింట్. టు అచీవ్ దీస్ టూ, ఈ రెండు జరగాలంటే ఇది వాడాలి. అండ్ కేబుల్స్ వాడేసిన తర్వాత పడడం కాదు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసుకుని రీయూజ్ చేసుకోవాలి. సో రీసైకిల్డ్ కేబుల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద సొల్యూషన్స్ దట్ యూ హ్యావ్ టు అడాప్ట్. సో ఇలా ఇంకో కంట్రీ ఎవరైనా చేస్తున్నారా? ఎస్, దే ఆర్ డూయింగ్ ఇట్. జర్మనీ ఈజ్ డూయింగ్ ఇట్. సో మనకి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ ఫీల్డ్లో జర్మనీ ఈజ్ ద ఇన్స్పిరేషన్. గ్రీన్ ఐటీ పాలసీస్, ఎకో ఫ్రెండ్లీ రీసైక్లింగ్ ఇన్ టెలికామ్ అండ్ ఐటీ సెక్టర్స్. సో దిస్ ఇస్ ద ఇన్స్పిరేషన్ పార్ట్. సో ఈ పార్ట్ సస్టైనబుల్ కార్బన్ రిడక్షన్, రీసైక్లింగ్, 30% ఫుట్ ప్రింట్ తగ్గించాలి, వేస్ట్ మెటీరియల్స్ని వాడుకోవాలి అంటే మనకి సోలార్ పవర్ టవర్స్ కావాలి, కేబుల్స్ని పడేయకుండా మళ్ళీ యూజ్ చేయాలి. సో ఇట్లాంటి ఐడియాని కొత్తదా? లేదు, ఆల్రెడీ జర్మనీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో ఇక్కడ మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? జర్మనీ. మన ఇన్స్పిరేషన్ ఎవరు? జర్మనీ. సో ఆల్రెడీ జర్మనీ ప్రూవ్ చేసింది కాబట్టి మనము జస్ట్ దాన్ని ఇండియనైజ్ చేసుకుని మనం మన ఎన్వైరన్మెంట్కి సెట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇందాక స్లైడ్లో చూస్తే మనకి సౌత్ కొరియా ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అచీవింగ్ ఆల్ దీస్ పాయింట్స్ విచ్ ఐ మెన్షన్. ఈ 2 పాయింట్స్ మనం అచీవ్ చేసుకోవాలంటే జర్మనీ ఈజ్ అనదర్ ఇన్స్పిరేషన్. మనం ఎప్పుడైనా సరే ప్రపంచ దేశాల నుంచి నేర్చుకోవాలి మంచివి. సో అలా ఏమవుద్దంటే టెక్నికల్ నో హౌస్ విల్ బికమ్ బెటర్. దానివల్ల మనం టెక్నాలజికల్గా చాలా చాలా స్ట్రాంగ్ అవుతాం. సో బేసికల్గా టెక్నాలజీ వాడాలంటే ఎనర్జీ కావాలి. సో ఎవరైతే ఎనర్జీని రెన్యూబుల్ చేసుకుని క్లైమేట్ని ప్రొటెక్ట్ చేసుకుంటారో అట్లాంటి దేశాలు రేస్లో విన్ అవుతాయి. ఇలా జరగాలంటే ఇవన్నీ వాడుకోవాలి అండ్ తొందరగా అడాప్ట్ చేసుకోవాలి, మనం అంటే అలవాటు చేసుకోవాలి. సో పాలసీ అండ్ పాలిటీషియన్స్ వీళ్ళందరూ కూర్చుని ఇట్లాంటి డెడికేటెడ్ పాలసీస్ క్రియేట్ చేసి, ఉట్టి పాలసీ క్రియేట్ చేయడం కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ కూడా సూపర్గా చేసుకునే పద్ధతులు త్రూ గవర్నెన్స్, త్రూ ఈ గవర్నెన్స్ అండ్ త్రూ ఫెంటాస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్తేనే ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ ఇండియాలో జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రిక్వైర్డ్. సో అన్స్టేబుల్ గవర్నమెంట్స్ వల్ల ఇట్లాంటివన్నీ జరగవు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రిక్వైర్డ్. సో అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది జర్మనీ పరంగా. అయితే ప్రస్తుతానికి ఉన్న భయం ఏంటిది? ఏఐ అందరు జాబుల్ని ఎత్తేస్తుంది, అదో పెద్ద భయం. సో థ్రెట్ ఆఫ్ ఏఐ ఫర్ థ్రెట్ డిటెక్షన్ అండ్ సిటిజన్ సర్వీసెస్. ఇది
ఏఐని జాబులు పోవడం గురించి కాకుండా ఏఐని డిటెక్షన్, థ్రెట్ ఏమైనా ఉంటే డిటెక్ట్ చేయడానికి అండ్ సిటిజన్ సర్వీసెస్కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలి అని ఒక ఐడియా. దీస్ ఆర్ ఆల్ ద డ్రాఫ్ట్ పాలసీస్. అంటే డ్రాఫ్ట్లో ఇలా చేస్తే బాగుంటుందని మన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. సో ఎట్లా అనేది చూద్దాం. సో దీంట్లో మనకి ఏఐ ఎట్లా వాడతారు అనేది మేజర్ పాయింట్. సో ఏఐ బాట్స్ వాడతారు, ఇది ఫస్ట్ వే. టిక్ ఫర్ సైబర్ డిఫెన్స్ వాడుకోవడానికి, హ్యాకింగ్ గీకింగ్ కాకుండా చూసుకోవడానికి. చాట్ బాట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఫర్ కంప్లైంట్ రిట్రెసల్ ఫర్ యూనిఫైడ్ పోర్టల్స్, ఇది మేజర్ పాయింట్. సో ఏఐని ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారు? యూజింగ్ ఏఐ బాట్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ కాకుండా. అండ్ చాట్ బాట్స్ డైరెక్ట్గా మీకు ఎక్కడైనా రివ్యూ వస్తే చక్ 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 మనం కొట్టేస్తే ఆ డైరెక్ట్గా గ్రీవెన్స్ సెల్కి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి మనకి కావాల్సిన రెస్పాన్స్ ఎట్లయినా ఆన్లైన్ కాబట్టి చేస్తారు. కానీ ఆన్లైన్లో చేయాలంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంటర్నెట్ స్పీడ్ సూపర్గా ఉండాలి, వైఫై ఖతర్నాక్ ఉండాలి. ఇలా ఉండాలంటే 5G టెక్నాలజీ భయంకరంగా లోపలికి రావాలి. ఇలా చేస్తేనే టవర్ పెనిట్రేషన్ కూడా భయంకరంగా ఉండాలి. ఇలా జరిగితేనే టవర్ పెనిట్రేషన్, వైఫై, ఫైబర్ ఆప్టిక్స్ ఇవన్నీ వేరే లెవెల్లో తీసుకెళ్తే కానీ ఈ ఏఐ బాట్స్ వర్కింగ్ కూడా తగ్గదు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. సో కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించుకుంటూ ఏఐని వాడుకోవాలి. సో దట్ షుడ్ బి ద సొల్యూషన్. సో CERT may integrate real-time AI surveillance for telecom threat detection. So this is another point you can mention. Already దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు మనకి? if you observe, దీనికి ఇన్స్పిరేషన్ ఇస్ ఇజ్రాయెల్. సో ఈ థ్రెట్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ డిఫెన్స్ అన్నిటి కూడా మనకి ఇన్స్పిరేషన్ ఇజ్రాయెల్. AI for critical infrastructure protection under National Cyber Directorate. సో ఇఫ్ యూ ఆన్సర్, ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇజ్రాయెల్ ఈజ్ యూజింగ్ సైబర్ డిఫెన్స్, ఈజ్ యూజింగ్ ఏఐ బాట్స్ మాట. సో దీనికి ఈ పార్ట్కి మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? ఇజ్రాయెల్. చూసారా? సో మనం వేరే దేశాల నుంచి నేర్చుకోవాల్సిన బ్యూటిఫుల్ పాయింట్స్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తాను రండి ఒకసారి. సో జర్మనీ, ఇజ్రాయెల్, సౌత్ కొరియా. సో ఇన్స్పిరేషన్ చూసారా? సౌత్ కొరియా, జర్మనీ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సో ఇవన్నీ దేశాల నుంచి మన వాళ్ళు అన్నీ చూసి ఇవన్నిటిని మన న్యూ టెలికాం బిల్లో డ్రాఫ్ట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్డ్ కాబట్టి మనం జస్ట్ కాపీ పేస్ట్ అండ్ ఇండియనైజ్ ఇట్, మనకి సెట్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. సో మన సొంత కవిత్వం కూడా ఉండాలి కదా దాంట్లో. సో అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇది దట్ ఈస్ ద పాయింట్స్ ఫర్ this one. So you can mention here about carbon reduction. So this whole thing is about, if you observe, okay. Next చూద్దాము, India's leadership role in global telecom standardization. దీని వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? Global telecom standardization increases, 6G forums will start, domestic telecom hardware production will increase to 150% by 2030. ఇది ఒక టార్గెట్. దీని వల్ల ఏమవుతుంది? Investments will increase. Investment in indigenous 6G chip production and satellite R&D will also increase. So దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జపాన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి జపాన్ ఈజ్ బియాండ్ 5G స్ట్రాటజీ, ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ 6G కొలాబరేషన్ అండ్ లోకల్ R&D. ఇది ఆల్రెడీ తీసుకుంటుంది. సో ఈ పాయింట్స్కి ఇన్స్పిరేషన్ ఎవరు మనకి? జపాన్ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ పాయింట్. సో 4th పాయింట్ అండర్ జపాన్. So this part is talking about inflows as well as 6G forum. So 6G and talks, we'll talk about Japan. So దీని వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్, modern identity validation increases, surveillance reforms also will happen. ఇది కాకుండా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ టు కర్బ్ ఐడెంటిటీ ఫ్రాడ్, lawful interception టర్మ్ అనేది తీసేశారు ఇక్కడ. సో దిస్ టర్మ్ has been removed. లాఫుల్ ఇంటర్సెప్షన్ అంటే మీరు ఫోన్లో మాట్లాడుతుంటే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, టెలికాం ఇండస్ట్రీస్ కానీ మీ ఫోన్స్ని బగ్ చేయడం కానీ, హ్యాక్ చేయడం కానీ, వినడం కానీ చేయకూడదు. మామూలుగా ఇట్లాంటి ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే రైట్ టు ప్రైవసీ దెబ్బతుంది. సో దీనికి వాళ్ళు ఏమంటారు? ఒక లాఫుల్ ఇంటర్ఫిరెన్స్ అంటారన్నమాట. అంటే ఇది లీగల్గా మనం చేస్తున్నాము అని చెప్పడం మొదలెడతారు. సో ఈ లాఫుల్ ఇంటర్ఫిరెన్స్ వర్డ్ అనేది తీసేసి
డైరెక్ట్గా మొబైల్ నంబర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీనివల్ల ట్రస్ట్ పెరుగుతుంది. ఇన్ మొబైల్ బేస్డ్ గవర్నెన్స్ అండ్ టెలికామ్ కంప్లైన్స్కి మనకు ట్రస్ట్ భయంకరంగా పెరుగుతుంది. సో దిస్ అ వెరీ గుడ్ థింగ్. సో దీన్ని గ్రీన్లో పెడదాం. ఎందుకు? సో ట్రస్ట్ ఫ్యాక్టర్ విల్ ఇంక్రీజ్ ఇన్ మొబైల్ బేస్డ్ యూజర్స్. సో అది మేజర్ పాయింట్. సో ఈ ట్రస్ట్ విషయం మీద ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఎవరు? EU. EU is the inspiration for this trust services. It's called EIDAS. EIDAS. EIDAS ఏంటంటే it is electronic. It's a forum for identification and recognition of trust services మాట. సో ఇది ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫండమెంటలీ. సో authentication, so electronic identification. So it is like this, EIDAS మాట. So electronic identification, authentication and trust services. It is an organization where it verifies digital identities with user privacy safeguards. ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి ఇన్స్పిరేషన్ EU. EU is already formed a forum called Electronic Identification and Authentication and Trust Services. So that is called EIDAS. IDAS. So దీనికి ఇన్స్పిరేషన్ మనకి EU. So if you observe ఈ మొత్తం ఆర్టికల్, when you read this new telecom డ్రాఫ్ట్ చాలా ఉంది. దాన్ని సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేటట్టుగా ఈ పాయింట్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 4 భాగాలు ఉన్నాయి, అంటే 4 ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఈ 4 ఇన్స్పిరేషన్స్ని కంబైన్ చేసి కొత్త టెలికాం పాలసీని తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి మనం చిన్న అనాలిసిస్ చేద్దాం ఒకసారి క్విక్గా. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటిది, మనం వాట్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనేది చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, this whole point is talking about new kind of sector రావాలి. దాంట్లో మనకు కావాల్సింది టార్గెట్ ఏంటిది, యాక్సెస్ ఇన్ఫ్రా కావాలి, దానికి వైఫై 5G అవన్నీ కావాలి, దానికి పెనట్రేషన్స్ ఆఫ్ టవర్ అండ్ నెట్వర్క్ ఈ 2 కావాల్సి వస్తుంది. ఓకే, దీనికి మనకి మేజర్గా ఇండియాలో ఆల్రెడీ భారత్ నెట్, PM వాణి ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టార్గెట్స్. దిస్ పార్ట్ ఆఫ్ ద థింగ్ is the part 1 of your question. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? సౌత్ కొరియా. సో సౌత్ కొరియా becomes the inspiration for all these things. Okay, South Korea becomes the inspiration for this part. ఇవన్నీ జనరల్గా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, మెటీరియల్స్ ఏం కావాలి, ఇన్ఫ్రా ఏం కావాలి. ఫైనల్గా టార్గెట్ ఎవరిని పెట్టుకున్నాం మనం? సౌత్ కొరియా లాగా డీప్ పెనట్రేషన్, ఎవ్రీవన్ హ్యాస్ డిజిటల్ యాక్సెస్. అది ఫస్ట్ పాయింట్, అది ఫస్ట్ మాడ్యూల్ మాట. దీంట్లో సెకండ్ మాడ్యూల్ చూసుకుంటే మనకి దీంట్లో మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? జర్మనీ ఇస్ ద ఇన్స్పిరేషన్. ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ కార్బన్ ఎకో ఫ్రెండ్లీ పాలసీస్. దీనికి మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? జర్మనీ ఇస్ ద ఇన్స్పిరేషన్. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్ జర్మనీ ఇన్స్పైర్డ్. ఇది పార్ట్ 2 ఆఫ్ యువర్ ఆన్సర్, ఆల్ ఎకో మేనేజ్మెంట్ అండ్ ఎకో ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ threat. This part ki Israel is the mode. So ikkada this is part 3. This part talks about security matter. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? Israel is the inspiration. So Israel based. ikkada Germany, ikkada South Korea. ఇట్లా తీసుకున్నాం. ఇది కాకుండా నెక్స్ట్ పార్ట్ 6G టెక్నాలజీస్. దిస్ హోల్ పార్ట్ ఇస్ అబౌట్ 6G. ఇది 4th మాడ్యూల్. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు? జపాన్. అండ్ ఫైనల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఈ కొత్త ఐడెంటిటీ, హ్యాకింగ్, గవర్నెన్స్ ఇదంతా కూడా మనకి ఇన్స్పిరేషన్ ఎవరు? EU. So this is all about governance.
దీనికి ఎవరు మనకి ఇన్స్పిరేషన్? EU is the inspiration. So this is the 5th module. So there are 5 modules in this particular policy that we have to observe. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఇవ్వండి. సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ సౌత్ కొరియా వాళ్ళ ఇన్స్పిరేషన్స్ ఏంటిది, దాని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫైనల్గా టార్గెట్ షుడ్ బి లైక్ సౌత్ కొరియా. సెకండ్ దాంట్లో ఇట్స్ ఆల్ అబౌట్ కార్బన్ ఫుట్ ప్రింట్, ఎకో ఫ్రెండ్లీనెస్. దానికి మనకి జర్మనీ ఈజ్ ద రూట్ కాజ్, జర్మనీ ఈజ్ ద ఇన్స్పిరేషన్. నెక్స్ట్ AI బాట్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడి సైబర్ సెక్యూరిటీ, థ్రెట్ అండ్ ఆల్ దీస్ సెక్యూరిటీ పర్పసెస్గా మనకి ఇజ్రాయెల్ అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తయారవుతుంది. అయితే నెక్స్ట్ 6G ఫారమ్స్లో ఇన్నోవేషన్ టెక్నాలజీ అంటే ఫ్యూచరిస్టిక్ దానికి మనకి జపాన్ ఒక ఇన్స్పిరేషన్ కింద తయారైంది. అండ్ ఫైనల్లీ మోడర్న్ ఐడెంటిటీ గవర్నెన్స్ పరంగా EU ఆల్రెడీ EIDAS ఇది క్లియర్ అయింది. సో దిస్ ఇస్ ఒకసారి రాస్తాను సో దట్ యూ డోంట్ ఫర్గెట్. EIDAS ఇది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆథెంటికేషన్ అండ్ ట్రస్ట్ సర్వీసెస్. సో ఇది EU బేస్డ్. సో చూస్తే మనము ఆల్రెడీ 5 డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం కలెక్ట్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ న్యూ టెలికాం పాలసీ విచ్ సూట్స్ ఇండియాని జనరేట్ చేయడానికి ఈ కొత్త డ్రాఫ్ట్ ఒక కొత్త జనరేషన్కి పనికి వచ్చేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ వెరీ వెరీ సూపర్ థింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నెన్స్ అండ్ ది అడ్మినిస్ట్రేటర్స్. సో దీనికి ఇంకా కొంచెం స్ట్రాంగ్ పొలిటికల్ విల్ ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ బ్యూటిఫుల్. సో మనం యూపీఎస్సీ యాంగిల్లో మనం న్యూ టెలికాం పాలసీ మీద ఏమైనా రాయాలంటే దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ మెన్షన్.